మహేష్ బాబుతో చాలా మంది దర్శకులు పనిచేశారు. కానీ త్రివిక్రమ్తో పనిచేసినప్పుడు మాత్రమే కొత్తగా మారిపోతూ ఉంటారు మహేష్. మాటల మాంత్రికుడు కూడా. సూపర్ స్టార్ పై స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంటారు. గుంటూరు కారం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మరి ఇందులో మహేష్ ని ఎలా ప్రెజెంట్ చేశారు? ఏ విషయాన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నారు? ఇండస్ట్రీలో ఒక్కో కాంబినేషన్ కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి స్పెషల్ కాంబో మహేష్ త్రివిక్రమ్. ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే చాలు అభిమానులకు ఫుల్ మీల్స్ పక్కా. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్ తో పనిచేసినప్పుడు కొత్తగా మారిపోతుంటారు మహేష్. అతడు ఖలేజాలో అప్పటి వరకు చూడని మహేష్ ని పరిచయం చేశారు త్రివిక్రమ్. అతడిలో మహేష్ పెద్దగా మాట్లాడు, సైలెంట్ గా ఉంటూనే అన్ని పనులు చేసేస్తుంటారు. ఇక ఖలేజా అయితే పూర్తిగా డిఫరెంట్. అప్పటి వరకు మహేష్ బాబుతో అంత మాట్లాడించిన దర్శకుడు మరొకరు లేరు. పూర్తిగా ఓపెన్ అయిపోయిన మహేష్ బాబుని అందులో చూపించారు. దూకుడు రావడానికి కారణం ఖలేజా అంటూ శ్రీను వైట్ల కూడా ఓ టైంలో చెప్పారంటే దాని ప్రభావం తెలుస్తుంది. గుంటూరు కారంలోనూ మహేష్ బాబును కొత్తగానే చూపిస్తున్నారు త్రివిక్రమ్. ఈ మధ్య సోషల్ మెసేజెస్, సీరియల్ కథలు అంటూ బరువైన పాత్రలే చేస్తున్నారు మహేష్ బాబు. కానీ చాలా రోజుల తర్వాత చాలా లైటర్ క్యారెక్టర్ ని ఇందులో ప్లే చేశారు మహేష్. గుర్తెట్టుకో రమణగాడు అంటూ మహేష్ చెప్తున్న డైలాగ్స్ అద్దిరిపోయాయి. ఆయన క్యారెక్టరైజేషన్ పై స్పెషల్ ఫోకస్ చేశారు గురూజీ. ట్రైలర్ లో మహేష్ ని చూసి ఫ్యాన్స్ ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. సింపుల్ గా బీడీ కాలుస్తూ లుంగీ లుక్ లో పక్కా మాస్ గా కనిపిస్తున్నారు సూపర్ స్టార్. ఇలాంటి క్యారెక్టర్లో కదా మా మహేష్ ని చూడాలనుకుంటున్నాం అంటూ విజిల్స్ వేస్తున్నారు. పక్కా పండుగ సినిమాలో వస్తున్న గుంటూరు కారంలోని ఎమోషన్స్ వర్కౌట్ అయితే రేపు సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ బద్దలవటం